సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును చేస్తున్నారు. అలకనంద హాస్పిటల్ రిసెప్షనిస్ట్ గోపిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే హాస్పిటల్ ఓనర్ సుమంత్ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వీరిద్దరిని కూడా కోర్టులో హాజరుపరిచారు. నిందితులందరికీ కూడా 14 రోజుల రిమాండ్ను విధించారు. సర్జరీ చేసిన డాక్టర్స్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సర్జరీ ఎక్కడ, ఎప్పుడు చేశారు, ఎంతమందికి చేశారు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు నిందితులకి 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అలకనంద కిడ్నీ రాకెట్లో వెనుకొన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా కూడా వారు గాలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ప్రధాన నిందితుడైనటువంటి ఎవరైతే డాక్టర్ ఉన్నారో, నెఫ్రాలజిస్టు, ఆయన ఇప్పటి వరకు కూడా తన ఆచూకైతే తెలియలేదు. ఆయన కోసం ఇప్పటికే 3 బృందాలతో కూడా పోలీసులు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ రిసెప్షనిస్ట్ అయినటువంటి గోపి ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ పర్సన్గా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎవరు హాస్పిటల్లోకి వస్తారు, ఏ వైద్యం తీసుకుంటారు అనేది కూడా మొత్తం ఎంట్రీ అంతా కూడా ఆయనే చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కటి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకొని మొత్తం వివరాలను కూడా సేకరించినటువంటి నేపథ్యం కాబట్టి ఇవాళ అఫీషియల్గా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఆయన్ని హాజరుపరిచారు. తర్వాత ఆయన 14 రోజుల పాటు కూడా ఇటు సుమంత్కి అండ్ గోపికి ఇద్దరికి కూడా రిమాండ్ విధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఇప్పటి వరకు వీళ్ళకి ఈ లింక్ ఎట్లా కుదిరింది? ఎందుకంటే కర్ణాటక, తమిళనాడుకి సంబంధించినటువంటి బ్రోకర్లంతా కూడా అలకనంద హాస్పిటల్కి సంబంధించినటువంటి సుమంత్తో వీళ్ళకి ఎక్కడ పరిచయం ఏర్పడింది, వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే డోనర్ని కానీ రిసీవర్ని కానీ వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేసి ఈ యొక్క దందా నడిపిస్తారు. తర్వాత వాళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ వ్యవస్థ అంతా కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మొత్తం గుట్టంతా లాగడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి మొదటిగా సుమంత్ అయితే 2 రోజుల ముందే అతను అన్ని వివరాలు వెల్లడిస్తాడనేసి అనుకున్నారు. కానీ ఎటువంటి వివరాలను కూడా ఇప్పటి వరకు ఆయన వెల్లడించలేదు. కేవలం కొంతమంది బ్రోకర్ల పేర్లు మాత్రమే ఆయన చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఈ కేసులో మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో సుమంత్ ఒకరు, గోపి ఒకరు, మిగతా వాళ్ళంతా కూడా ఈ బ్రోకర్లు కానీ వీళ్ళంతా కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వారిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ డాక్టర్ గతంలో ఎన్ని ఇట్లా ఇక్కడ చేశారు, ఎన్ని పూర్తి